Ladies and gentlemen, we just have landed on Ninoy Aquino International Airport. నిన్ను నేను కట్టుకొనేనా పెదవి పైనే పవళించేనా పట్టుకువా పుట్టతేనా నీ నడుం సగం తాకని మమ హైర హైర హైరప్పా హైర హైర హైరప్పా 50 kg తాజ్ మహల్ నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాజీ పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెల్లికి వైరనుకు సమాధిని చెడగొడదాం వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు 50 kg తాజ్ మహల్ నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకా హైర హైర హైరప్పా ఓహో అంశు అండ్ పండు ఎవర్ గ్రీన్ ఎవర్ ఫేవరెట్ సాంగ్ మీద పర్ఫార్మ్ చేశారు. చంద్రజ గారు పర్ఫార్మెన్స్ గురించి వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మీ అభిప్రాయం? పండు యువర్ అ చామర్. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ రాక్ మ్యాన్. పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా మంది దే ఫోకస్ ఆన్ ద స్టెప్స్. యూ డూ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ అండ్ యూ లుకింగ్ టూ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అన్షు మా పండుతో మరి అట్లా ఉంటది. హూస్ ద కొరియోగ్రాఫర్? మోహన్ మాస్టర్. డెబ్యూ కొరియోగ్రాఫర్ ఫస్ట్ టైం. ఇంకా డీటెయిల్ లో మాస్టరే మాట్లాడితే బాగుంటది. నేను ఆల్రెడీ కుమార్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను మ్యామ్. కుమార్ మాస్టరే వచ్చుంటే లైక్ హ్యాపీగా ఉండేది మ్యామ్. మా మాస్టర్ మధ్యలో ఓన్లీ మీ పర్ఫార్మెన్స్ ఇద్దరికి హ్యాపీగా ఉండేది. బాగా కోఆపరేట్ చేశారు. అంటే ఏంట్రా అమ్మాయి కూడా కోఆపరేట్ చేయాలని నేను మేడం వచ్చినాకనే అన్న చాలా బాగా కోఆపరేట్ చేశారు. మీరు మోహన్ నుంచి మోహన్ మాస్టర్ అయ్యారు. ఎం స్క్వేర్. సో ఎలా అనిపిస్తుంది మాస్టర్ అవడం? శ్రీదేవి ఇక రెగ్యులర్ నువ్వు. థ్యాంక్స్ అన్న ఆ మాట చెప్పినందుకు. ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను మీ దగ్గర నో నుంచి. ప్రాబ్లం. ఒకసారి ఇక్కడ చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ వస్తానే ఉంటారు. యాక్చువల్గా నేను ఈ స్టేజ్కి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇద్దరు కారణం మ్యామ్. లైక్ మా అన్న ఇంకా నా ఫ్రెండ్ మ్యామ్. లైక్ వాళ్ళకి ఒక్కసారి స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను ఆఫ్ మ్యామ్. కోర్స్
మీతో పాటు మీతో ఒక జూనియర్ గా ట్రావెల్ చేసిన మోహన్, మీ అండర్ గా వర్క్ చేస్తూ ఈ రోజు కొరియోగ్రాఫర్ స్థాయికి రావడం, మిమ్మల్ని కొరియోగ్రఫీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఎవరికైనా అది డ్రీమే, అంటే ఇలాంటి స్టేజ్ దొరకడం చాలా కష్టం. మోహన్ కి దక్కింది అండ్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని కోరుకుంటున్నాను, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇంద్రజ మ్యామ్, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ సాంగ్ మీరు కొరియోగ్రాఫ్ చేసి ఉంటారని అనుకోరు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు నేను కూడా ఏదో ఎవరో కుర్రోడు వచ్చి కూర్చొని ఉన్నాడని అనుకున్నాను, కానీ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇంకా ముందు ముందు కూడా మీరు చాలా చాలా మంచి ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. alright, once again thank you so much to the entire team, Pandu, Anshu and Mohan Master. Congratulations and all the best. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం ఈ జీవితం నీ కోసమే పుట్టామని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఓ మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో.
మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని